ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న 2 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం ప్రకటించింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా వెల్లడించారు. కేంద్రం ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ (జీపీఆర్ఏ) క్వార్టర్స్ నిర్మాణం రూ. 1,329 కోట్ల వ్యయం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన్ నిర్మాణం 1,458 కోట్ల వ్యయం ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారిక ఆమోదం తెలిపారు. ఈ ఆమోదం అమరావతిని ఒక పరిపాలనా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కీలకంగా నిలవనుందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి కోసం ఇది మరో మెట్టు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు అమలైతే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర నివాస ఏర్పాటుకు ఉపయోగపడుతుందని, కామన్ సెక్రటేరియట్ భవన్ ద్వారా కేంద్ర రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలు సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు. అలానే అమరావతి నగర అభివృద్ధికి మరింత బలం చేకూరనుందని అంటున్నారు. ఈ 2 ప్రాజెక్టుల తర్వాత కూడా రెవెన్యూ టవర్స్, హైకోర్టు భవనం, శాసనమండలి భవనం, ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ హబ్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వంటి అనేక కీలక నిర్మాణాలకు కేంద్రం నుంచి మద్దతు ఆశిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రతిపాదించినప్పటికీ వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం అమరావతికి కొత్త ఊపునిస్తూ ఈ ప్రాజెక్టులు మళ్లీ పునఃప్రారంభం అవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో జరిగిన సర్క్యులర్ ఎకానమీపై ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థలు, పంచాయతీలు కలిసికట్టుగా పనిచేసి జీరో వేస్ట్ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్న ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మూలన, వనరుల పునర్వినియోగం, వ్యర్థాల నుంచి సంపద సృష్టి వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం సహా మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను ప్రోత్సహించాలని, వాటి వినియోగాన్ని విస్తరించాలని సూచించారు. అలానే ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని, రీసైక్లింగ్ వ్యర్థాలు వేరు చేయడంపై 90 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. అంతేకాకుండా వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్న స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, అంగన్వాడీలు, ఎన్జీఓలకు వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛత అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీకి పెద్దపీట వేస్తుందని సీఎం స్పష్టం చేశారు. 2 నెలల్లోగా తుది పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో విశాఖపట్నంలో 400 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్క్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నట్లు వివరించారు. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్రం గుర్తించిన 11 కీలక రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సీఎం చెప్పారు. వీటితో పాటు మరో 3 శాఖలపై కూడా ప్రత్యేక దృష్టితో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.